ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కుదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు భూమి మీద మనిషికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటి కొదువుగా ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అదేంటంటే జ్ఞానం. మనుషులకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ జ్ఞానము కొదువుగా ఉందని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే మనుషులందరూ నేర్చుకున్న 4 అక్షరాలను బట్టో, సంపాదించిన 4 రూపాయలను బట్టో, బతుకుతున్న విధానాన్ని బట్టో ప్రతి ఒక్కరు కూడా నేను జ్ఞానిని అనే ఒక ఆలోచనలో ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా అందరూ జ్ఞానులైతే సమాజంలో ఇన్ని సమస్యలు ఎందుకు ఉంటాయి? అందరూ జ్ఞానులైతే సమాజం వాళ్ళకి ఎందుకు చెడిపోతుంది అని మనం ఆలోచించాలి. కానీ అందరూ జ్ఞానులమని అనుకుంటూనే అజ్ఞానులుగా జీవిస్తున్నారు కాబట్టి ఈ సమాజం ఇలా చెడిపోతుంది. అయితే సామెతల గ్రంథం 3:7 ఒక మాట చెప్తుంది. వాక్యం ఎలా అంటుంది? నేను జ్ఞానిని అని ఎవరు అనుకోవద్దని వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా కనపడుతుందని వాక్యం సెలవిస్తుంది. మనుషుల జ్ఞానము దేవుని దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఆలోచించాలి. అయితే మనుషులకు ఏ జ్ఞానము కొదువై ఉన్నది అని మనం ఆలోచిస్తే, ఏ జ్ఞానము మనకి అవసరమై ఉన్నదని మనం ఆలోచిస్తే, ఇగో పైనుండి వచ్చే జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డ, ఆ జ్ఞానం అంటండి సామెతల గ్రంథం 8:11లో ముత్యముల కంటే శ్రేష్టమైనదంట జ్ఞానం. ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం అడగాలి, దాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి. ఇదిగో సామెత 3:13లో జ్ఞానం సంపాదించిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఆ జ్ఞానం గురించి చెబుతూ 14:1లో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునేను అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా అలాంటి జ్ఞానం ప్రతి స్త్రీకి కలిగి ఉంటే ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆనందం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సామెత 10:1లో కూడా కుమారుడు తండ్రిని సంతోషం పెట్టినని, జ్ఞానం గల కుమారుడు సంతోషపెట్టినని వాక్యం సెలవిస్తుంది. ఆ జ్ఞానం లేకే ఈ రోజుల్లో పిల్లలు, యవనస్తులు చెడిపోతున్నారు. ఎఫెసీ 6:1 అంటుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని వాక్యం సెలవిస్తుంది. కానీ వారు అవిధేయులై తల్లిదండ్రులకు విరోధులుగా మారిపోతున్నారు. పెంచిన ప్రేమని తుంచివేస్తున్నారు. అర్థమవుతుందండి. కంటికి రెప్పలా కాపాడుతున్న తల్లిదండ్రులని కాటికి పంపుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు జ్ఞానము మనకెంతో అవసరమై ఉన్నది. ఆ జ్ఞానం లేకయే ప్రియదేవుని బిడ్డలారా ఇవన్నీ జరుగుతున్నాయి. 4:6లో జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది మనల్ని కాపాడుతుందని వాక్యం సెలవిస్తుంది. దానిని ప్రేమించిన ఎడల అది మనల్ని రక్షిస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి జ్ఞానం మనందరికీ ఎంతో అవసరమై ఉన్నది. ఆ జ్ఞానాన్ని పొందుకున్న మనము అది మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అలాంటి జ్ఞానం ఈరోజు మన అందరం పొందుకోవాలని, ప్రభు చేత మనం అందరం ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను.